Hi guys, welcome to my channel She Wealth and I'm Namrata. ఇవాళ మన వీడియో వచ్చేసరికి టాప్ 10 యూజెస్ ఆఫ్ టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్. ఈ బాటిల్ అయితే అందరి దగ్గర ఉండే ఉంటుంది, బట్ కొంతమంది ఏంటి అంటే దీని యూజెస్ తెలియక కొనుక్కొని వాళ్ళు ఉంటారు. సో ఇవాళ నేను మీతో వాటి యూజెస్ ఏంటి అన్నది షేర్ చేసుకుంటా. చూసేద్దామా ఏంటివి అన్నది. లెట్స్ గో. ఈ టీ ట్రీ ఆయిల్ గురించి మనకి ఫస్ట్ తెలియాల్సింది ఏంటి అంటే, టీ ట్రీ ఆయిల్ అనగానే ఇవి మేబీ మనకి చాయ్ లీవ్స్ ఉంటాయి కదా, వాటి నుండి చేస్తారేమో, మనమే చేసేసుకోవచ్చు అనుకుంటారు. బట్ నో, ఇది అలా చేయరండి. దీనికి సంబంధించిన ఆకులు ఓన్లీ ఆస్ట్రేలియాలో వస్తాయి. సో అక్కడ నుంచి ఇండియాకి అవి ఇంపోర్ట్ అవుతాయి. ఇండియాలో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ దీనిలో చాలా కంపెనీస్వి ఉంటాయి, లైక్ నైకా బ్రాండ్ ఉంటాయి, గుడ్నెస్ ఉంటాయి, అరోమా ఉంటుంది. నేను ప్రజెంట్ యూస్ చేస్తుంది అయితే ఆల్ప్స్ గుడ్నెస్ది యూస్ చేస్తున్నా. ఇది నేను పర్పుల్లో తీసుకున్నా. ఇది మీకు నియర్లీ 150 or 200 రేంజ్లో దొరికేస్తూ ఉంటుంది. అండ్ దీనిలో ఏంటి అంటే యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో దట్ ఇది యాక్నేని ట్రీట్ చేయడానికి అండ్ మనకి డాండ్రఫ్ని ట్రీట్ చేయడానికి చాలా బాగా యూజ్ అయ్యింది. ఏంటి అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీరు దీన్ని డైరెక్ట్ స్కిన్ మీద అప్లై చేసుకోకూడదు. లైక్ మెయిన్గా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే అస్సలు అప్లై చేసుకోండి. దీన్ని ట్రై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ అయితే కన్ఫర్మ్ ఒకసారి చేసుకోండి. లైక్ ఒక 2-3 డ్రాప్స్ తీసుకొని మీ హ్యాండ్ మీద టెస్ట్ చేసుకోండి. లేదు మీకు హ్యాండ్కి తెలియట్లేదు అనుకుంటే కొంచెం నెక్ ఏరియా ఆర్ ఇక్కడ ఇయర్ కింద లైక్ అక్కడ టెస్ట్ చేసుకోండి. సో దట్ మీకు పడకపోవటం లాంటిది ఏదైనా ఉన్నా కూడా ముందే తెలుసు. దీన్ని ఎప్పుడు కూడా డైల్యూటెడ్ వర్షన్ వాడుకోవడం చాలా బాగుంటుంది. సో డైరెక్ట్గా యూస్ చేస్తే ఏంటి అంటే కొంతమందికి ర్యాషెస్ లాంటివి, రెడ్నెస్ లాంటివి వస్తూ ఉంటుంది, బికాజ్ ఇది స్ట్రాంగ్ కాబట్టి. ఫస్ట్ వన్ ఏంటి అంటే దీన్ని జస్ట్ ఒక 1 డ్రాప్ తీసుకోండి. ఈవెన్ దీని ఫ్రాగ్రెన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో జస్ట్ ఒక 1 డ్రాప్ తీసుకొని మీ పింపుల్ ఆర్ ఆ స్కార్ మీద జస్ట్ అప్లై చేయండి. అండ్ 24 అవర్స్లో యూ కెన్ సీ ద రిజల్ట్. ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇది కనుక సెన్సిటివ్ స్కిన్ అయితే నో, డైరెక్ట్గా మాత్రం అప్లై చేయండి. సెకండ్ యూజ్ వచ్చేసరికి మనం దాన్ని డైరెక్ట్గా అప్లై చేయలేము. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఉంటారు ఆర్ కొంతమందికి పడదు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే మీ నైట్ మాయిశ్చరైజర్ తీసుకోండి. జస్ట్ మీరు ఏదైతే యూజ్ చేస్తారో దాన్ని తీసుకోవచ్చు. జస్ట్ తీసుకున్న తర్వాత కొంచెం అమౌంట్ మీ హ్యాండ్లో దాన్ని తీసుకొని అండ్ 1 or 2 డ్రాప్స్ డైరెక్ట్గా టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ని యాడ్ చేసేయండి. అంతే, దానికోసం మీరు మిక్స్ చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయక్కర్లేదు. జస్ట్ హ్యాండ్లోనే తీసుకొని 1 డ్రాప్ అలా యాడ్ చేసి రెండింటిని కొంచెం మిక్స్ చేయండి ఫింగర్స్ మధ్యలో. సో దట్ అది వామ్ అయ్యిద్ది, కొంచెం వేడిగా అయ్యిద్ది అనమాట. సో జస్ట్ మీ 2 ఫింగర్స్ మధ్యలో ఇలా రబ్ చేసి మీ ఫేస్ అంతా అప్లై చేసేసుకోండి. దట్స్ ఇట్. థర్డ్ వన్ వచ్చేసరికి క్లెన్జర్లో కూడా యూస్ చేయొచ్చండి టీ ట్రీ ఆయిల్ని. ఎలా అనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. ఒక బౌల్ తీసుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేసుకోండి. అండ్ అందులో ఇది ఒక 3 or 2 డ్రాప్స్, 2 to 3 డ్రాప్స్ యాడ్ చేసుకోండి. అండ్ దాన్ని మీ ఫేస్ మీద 3 to 4 minutes మసాజ్ చేసుకోండి. సో దట్ మీ ఫేస్ మీద ఉన్న డస్ట్, ట్యాన్ అలాంటివన్నీ ఈజీగా వదిలేస్తాయి. అండ్ యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. పింపుల్స్ రాకుండా ఈ టీ ట్రీ ఆయిల్ అనేది సెక్యూర్ చేస్తుంది అండ్ ఉన్న పింపుల్స్ని కూడా తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఒక సూపర్ మాస్క్ అండి. ఇది అయితే యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకి అండ్ ఎవరైతే త్వరగా కొంచెం పింపుల్స్ వచ్చేస్తాయి అనుకున్న వాళ్ళకి అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. దట్ ముల్తానీ మిట్టి. జస్ట్ ఒక 3 to 4 స్పూన్స్ ముల్తానీ మట్టి యాడ్ చేసుకోండి. అండ్ అందులో ఒక 3 డ్రాప్స్ ఆఫ్ టీ ట్రీ ఆయిల్ యాడ్ చేయండి. అండ్ రోజ్ వాటర్. దట్స్ ఇట్. దీన్ని వేసుకొని మీరు ఒక 15 minutes వరకు ఫేస్ మీద ఉంచుకొని ఫేస్ వాష్ చేసేయండి. అండ్ ఇది కనుక మీరు వీక్లీ వన్స్ వేసుకుంటే 2 monthsలో మీకు రిజల్ట్స్ అన్నవి చాలా బాగుంటాయి. మీ ఫేస్ అనేది క్లియర్గా వస్తుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి అయితే హెయిర్ ఆయిల్ అండి. కొంతమందికి డాండ్రఫ్ ఉంటుంది, కొంతమందికి హెయిర్ గ్రోత్ ఇష్యూస్ ఉంటాయి అండ్ కొంతమందికి ఏంటంటే ఇచ్చే స్కాల్ప్. ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి మీరేం చేయాలి అంటే ఫస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ అండ్ 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆల్మండ్ ఆయిల్ అండ్ 3 to 4 డ్రాప్స్ ఆఫ్ టీ ట్రీ ఆయిల్. దట్స్ ఇట్. దీన్ని నార్మల్గా మీరు ఆయిల్ అప్లై చేసుకున్న ప్రతిసారి అప్లై చేసేసుకోండి అండ్ డాండ్రఫ్ అన్నది ఖచ్చితంగా తగ్గుతుంది. సిక్స్త్ వన్ వచ్చేసరికి డాండ్రఫ్. ఇది మెయిన్ డాండ్రఫ్ కోసం అండి. సో డాండ్రఫ్ కోసం మనం దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి అనుకుంటున్నారా? జస్ట్
మీరు షాంపూ యూస్ చేస్తారు కదా, మీరు నార్మల్ హెడ్ బాత్ చేసిన ప్రతిసారి. సో ఆ షాంపూలో మినిమం 5 to 6 డ్రాప్స్ యాడ్ చేసేసి ఫుల్గా షేక్ చేసేయండి. దట్స్ ఇట్. మరి వేయమన్నాను కదా అని చెప్పి 8 or 9 డ్రాప్స్ వరకు వేయద్దు. ఇట్స్ సో స్ట్రాంగ్. చెప్పా కదా, కొంచెం వేస్తే చాలు. ఇట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. సో మ్యాక్సిమమ్ ఆఫ్ 7 డ్రాప్స్ యాడ్ చేసుకోండి. అంటే మనం తీసుకున్న షాంపూ బాటిల్ని బట్టి, మనం చిన్నది తీసుకున్నాం అనుకోండి జస్ట్ 4 to 5 డ్రాప్స్ సరిపోతాయి. లేదు కొంచెం 1 లీటర్ పెద్దవి తీసుకుంటే కనుక 7 డ్రాప్స్ వరకు యాడ్ చేయాల్సి వస్తుంది. సెవెంత్ వన్ వచ్చేసరికి ఒక సింపుల్ ఫేస్ మాస్క్ అండి, విచ్ మీరు వీక్లీ థ్రైస్ ఆర్ 4 times కూడా యూజ్ చేయొచ్చు. జస్ట్ ఒక 4 tablespoon ఆఫ్ హనీ యాడ్ చేసుకోండి, ప్లస్ 2 tablespoon ఆఫ్ లెమన్, 3 to 4 డ్రాప్స్ ఆఫ్ టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్. దట్స్ ఇట్. అది వేసుకొని ఒక 20 minutes వరకు అలా ఉంచేసేసి నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. ఎయిత్ వన్ వచ్చేసరికి ఫర్ క్లెన్జింగ్ పోర్స్. ఎస్, మనం స్టీమ్ పెట్టుకుంటూ ఉంటాం కదా, లైక్ వీక్లీ వన్స్ కానీ మాస్క్ వేసుకునే ముందు కానీ మనం స్టీమ్ చేస్తున్నప్పుడు ఆ స్టీమ్లో వాటర్ తీసుకుంటాం. ఆ వాటర్లో 2-3 డ్రాప్స్ ఆఫ్ టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. సో దట్ మనం స్టీమ్ చేసుకున్నప్పుడు ఆ టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ అనేది మన పోర్స్ లోపలికి కూడా వెళ్తుంది. పోర్స్ కూడా క్లెన్స్ అవ్వడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. 9th వన్ వచ్చేసరికి ఇట్స్ ఎ సూపర్ మాయిశ్చరైజర్. ఎస్, ఎలా అంటే మనం ఇప్పుడు వ్యాక్సిన్ చేయించుకుని వస్తాం. వ్యాక్సిన్ చేయించుకున్నప్పుడు లైక్ కొంచెం హార్ష్గా ఉంటుంది కదా మన స్కిన్ అన్నది, లైక్ రెడ్డిష్గా అయిపోతుంది. సో దాన్ని కామ్ డౌన్ చేయాలి అంటే అలోవెరా జెల్ని తీసుకోండి. జస్ట్ ఒక 4 to 5 tablespoon అలోవెరా జెల్ తీసుకొని దానికి 2 to 3 tablespoon ఆఫ్ టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసి జస్ట్ మిక్స్ చేసి నార్మల్గా మీ హ్యాండ్స్కి కానీ లెగ్స్కి కానీ అప్లై చేసేసుకోండి. అండ్ మీ స్కిన్ అన్నది చాలా త్వరగా కామ్ అయిపోతుంది. 10th వన్ వచ్చేసరికి ఇన్ కేస్ మన బాడీ మీద ఏదైనా రెడ్నెస్ కానీ ఇచ్చింగ్ కానీ ఆర్ ఏదైనా ర్యాషెస్ లాంటివి వచ్చాయనుకోండి, నో వరీస్. సింపుల్గా ఒక 2 to 3 tablespoon ఆఫ్ కోకోనట్ ఆయిల్ తీసుకొని అందులో ఒక 2 to 3 డ్రాప్స్ నియర్లీ టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసి దాని మీద అప్లై చేసి వదిలేయండి. దెన్ అక్కడ ఏదైనా సరే బ్యాక్టీరియా లాంటిది ఉంటే ఈ టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వల్ల అవన్నీ ఈజీగా తగ్గిపోతాయి. టోనర్ ఫర్ యాక్నే ప్రోన్ స్కిన్ అండి. ఎస్, యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ టోనర్స్ యూజ్ చేసినా కూడా త్వరగా పింపుల్స్ అన్నవి వచ్చేస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే జస్ట్ రోజ్ వాటర్ తీసుకొని రోజ్ వాటర్లో ఒక 3 to 4 డ్రాప్స్ ఆఫ్ టీ ట్రీ ఆయిల్ యాడ్ చేసి డైలీ అప్లై చేసుకోండి. దెన్ ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ యువర్ స్కిన్. అది అప్లై చేసుకుంటే మీకు పింపుల్స్ అన్నవి రావు అండ్ వచ్చినవి కూడా చాలా త్వరగా తగ్గిపోతాయి. మెయిన్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి అండ్ యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళకి టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అయ్యింది అండ్ ఇట్స్ ఎ మస్ట్. నా దానిలో ఖచ్చితంగా ఉంటుంది, బికాజ్ ఈవెన్ డిఐవైస్లో యాడ్ చేసుకోవడానికి ఆర్ నా స్కిన్ కేర్లో యాడ్ చేసుకోవడానికి టీ ట్రీ ఆయిల్ అనేది చాలా బాగా. ఇది అయితే టాప్ 10 యూజెస్ ఆఫ్ టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ అండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా అండ్ ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నా. ఇన్ కేస్ మీరు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ కొనలేదు అనుకుంటే ఇప్పుడు ఒకసారి కొని ఇవి అన్నీ ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. షీ వెల్. థ్యాంక్ యూ. బాయ్.